మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం. అటువంటి భాగ్యాన్ని ఎంతమంది పొందుతున్నామంటే మనం ఎవరం కూడా ధైర్యంగా సంపూర్ణ ఆరోగ్యం అని చెప్పలేం. కానీ సంపూర్ణ ఆరోగ్యం కోసం మన ప్రాచీన ఋషులు మనకి సహజ సిద్ధమైనటువంటి విధానాలను అందించారు. అందులో సంపూర్ణ ఆరోగ్యానికి ప్రాచీన భారతీయ ముద్రలతో సహచికిత్స అనేటువంటి పుస్తకాన్ని ఓ సంకలనం చేయడం జరిగింది. ఇందులో ముద్రలు మనకు ఆరోగ్యానికి ఏ రకంగా పనిచేస్తాయి అనేటువంటిది వివరించడం జరిగింది. మన భారతీయ సనాతన విజ్ఞాన శాస్త్రం అనుసరించి ఈ విశ్వ సృష్టి, జీవ సృష్టి మొత్తము పంచభూతాలతో ఏర్పడింది. ఇక్కడ పంచభూతాలు అంటే అగ్ని, వాయువు, ఆకాశము, భూమి, నీరు, ఈ ఐదుటితోటే మొత్తం విశ్వం అంతా కూడా నిండి ఉంది. అదేవిధంగా ప్రతి జీవి యొక్క శరీరము కూడా ఈ పంచభూతాలతోటే ఉంది. అగ్ని, ప్రతి జీవి శరీర ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది. అదేవిధంగా జఠరాగ్ని, మనం తిన్న ఆహారము జీర్ణం అవడానికి. వాయువు, మనం పీల్చే గాలి, గాలి లేకపోతే మన జీవితం లేదు. మనం పీల్చే గాలి ఆగిపోతే జీవం ఆగిపోతుంది. అదేవిధంగా ఆకాశం, ఖాళీ ప్రదేశం ఏదైతే ఉందో దాన్నే మనం ఆకాశంగా చెప్పుకుంటాం. అదేవిధంగా భూమి, ఈ భూతత్వం అంటే ఈ సాలిడ్ పదార్థం, మన ఎముకలు, మన మాంసము మొదలైనటువంటివన్నీ కూడా ఈ దీని కిందకే వస్తాయి. అదేవిధంగా జలము, మన శరీరంలో అత్యధిక భాగం ఉండేటువంటిది నీరు. ఈ ఐదు తత్వాలు కలిసినటువంటిదే మన శరీరము. ఈ ఐదు తత్వాల యొక్క సమతుల్యత లోపించడం వల్ల కానీ, మనము చేసేటువంటి జీవక్రియల కారణంగా కానీ, పరాన్నజీవులు లేక సూక్ష్మజీవులు దాడి చేయడం వల్ల కానీ రోగాలు అనేటువంటివి మనకి వస్తూ ఉంటాయి. అలాగే వ్యాధుల బారిన పడుతూ ఉంటాం. ఈ రోగాలను, వ్యాధులను నివారించుకోవాలంటే శరీరంలో ఈ పంచతత్వాల మధ్య సమతుల్యతను సాధించినట్లయితే సహజ సిద్ధంగా ఏ మందులు వాడక్కర్లేకుండా మనము తిరిగి ఆరోగ్యాన్ని పొందగలము. ఈ విధంగా శరీరంలో పంచభూతాత్మక తత్వాల మధ్య సమతుల్యతను సాధించేందుకు ఏర్పరిచిన విజ్ఞానమే ముద్రా విజ్ఞానము, ముద్రా వైద్యము. అంటే వైద్య విజ్ఞాన శాస్త్రము కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన భారతీయ ఋషులు మనకి వాళ్ళు ఆచరించి మనకు అందించడం జరిగింది. అలాగే సనాతన ధర్మంలో ఈ ఆరోగ్యాన్ని తెలియకుండా అందరికీ చేత ఆచరింప చేయడానికి నిత్యము చేసే పూజలో కావచ్చు, నాట్యములో కావచ్చు, ధ్యానంలో కావచ్చు, ముద్రలు కూడా కలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనము ఆ ముద్రలు ఏ విధంగా పనిచేస్తాయో చూద్దాం. జన్మించినప్పుడు ఉదయించినటువంటి ప్రాణశక్తి ప్రతి జీవి శరీరంలో జీవించినంత కాలము ఉంటుంది. మరణించినప్పుడు ఈ ప్రాణశక్తి పోతుంది. మనం వింటూ ఉంటాం ప్రాణం పోయింది అని. ప్రాణం పోయినప్పుడు కనిపిస్తూ ఎక్కడికైనా వెళ్తుందా అంటే ఎవరూ కంటితో చూడలేరు. అదే మాదిరిగా జీవించి ఉన్నప్పుడు కూడా ఈ ప్రాణశక్తిని, జీవశక్తిని చూసేటువంటి అవకాశమే లేదు. ఈ విధంగా మన శరీరంలో ఉండేటువంటి ప్రాణశక్తి మన ఇంట్లో మనం వాడేటువంటి విద్యుత్ శక్తిలాగే కంటికి కనిపించదు. వాటి ఫలితం మాత్రము మనం అనుభవిస్తూనే ఉంటాం. అటువంటి ఈ ప్రాణశక్తి మన శరీరంలో విద్యుత్ శక్తి ఏ విధంగా అయితే తీగల ద్వారా ప్రవహిస్తుందో మన శరీరంలో మెరిడియన్స్ రూపంలో ప్రవహిస్తోంది. ఈ మెరిడియన్స్ మన అరచేతులు, అరికాళ్ళు ద్వారా, వేళ్ళు కొనల ద్వారా మనకి ప్రవాహం అనేటువంటిది వెళ్తూ ఉంటుంది. ఈ పంచభూతాత్మకమైనటువంటి పంచతత్వాలు ఈ మెరిడియన్స్
ఈ వేళ్ళు ద్వారా ప్రవహిస్తున్నప్పుడు ఈ తత్వాల యొక్క సమతుల్యతను సాధించటానికి అగ్నితత్వం కలిగినటువంటి ఈ బొటన వేలుని వాయుతత్వం కలిగినటువంటి చూపుడు వేలు కానీ, ఆకాశతత్వం కలిగినటువంటి మధ్యవేలు కానీ, భూతత్వం కలిగినటువంటి ఉంగరం వేలు కానీ, జలతత్వం కలిగినటువంటి చిటికిన వేలు కానీ కలపడము లేక నొక్కడము ద్వారా, ఒత్తిడిని కలిగించడం ద్వారా ఏదైతే ఆ భంగిమ ఉంటుందో దాన్ని మనం ముద్ర అంటాము. ఈ ముద్రలు వేసేటప్పుడు ఏ తత్వానికి సంబంధించినటువంటి వేల్ని అగ్నితత్వంతో కలుపుతున్నామో ఆ తత్వానికి సంబంధించినటువంటి అవయవ వ్యవస్థలు తిరిగి సరైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతాయి. ఈ విధంగా చేసేటువంటి చికిత్సా విధానాన్నే ముద్రా వైద్యం అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాము. మనము ఈ పుస్తకములో ఒక 13 ఇంపార్టెంట్ ముద్రల్ని ప్రస్తావించడం జరిగింది. అందులో ఈరోజు మనము వరుణ ముద్ర గురించి తెలుసుకుందాం. ఈ వరుణ ముద్ర అంటే, వరుణ అంటే మీకు అర్థము నీరు, వర్షము, నీరు. ఈ జలము, ఈ ముద్ర ఎట్లా వేస్తాము అంటే అగ్నితత్వము కలిగినటువంటి బొటన వేలుతో జలతత్వము కలిగినటువంటి చిటికిన వేలుని కలపడము. ఈ విధంగా మనము కలిపినట్లయితే దీన్ని వరుణ ముద్ర అని చెప్పి పేర్కొనడం జరుగుతుంది. ఇందులో మిగిలిన 3 వేళ్ళని తిన్నగా ఉంచుతాము, బొటన వేలుని చిటికిన వేలుని కలుపుతాము. దీనివల్ల ప్రయోజనం ఏమిటి అంటే రక్తము శుద్ధి చేయబడుతుంది. రక్తంలో మ్యాక్సిమం ఉండేటువంటిది జలము. అలాగే మూత్రపిండాలు, మన శరీరంలో వ్యర్థ పదార్థాలని ఎప్పటికప్పుడు తీసివేసేటువంటి వ్యవస్థ. అలాగే జీర్ణక్రియ క్రమబద్ధం చేసి మల విసర్జన సక్రమంగా జరిగేటట్టు మలబద్ధకాన్ని పోగొడుతుంది. అలాగే శరీర ఉష్ణోగ్రతని క్రమపరుస్తుంది. శరీరంలో ఉండేటువంటి ఉష్ణాన్ని సమతుల్యం చేస్తుంది. అదేవిధంగా చర్మ సౌందర్యము, మన యొక్క చర్మము ఆరోగ్యవంతంగా, ఆకర్షణీయంగా, అందంగా కనపడడానికి కూడా ఈ ముద్ర చాలా ఉపయోగపడుతుంది. దీనికి కాలపరిమితి ఏమీ లేదు. కాకపోతే కఫము జలుబుతో బాధపడేటువంటి వారు ఎక్కువసేపు వేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ కఫము జలుబు దీని జలతత్వము కారణంగానే వస్తుంది కాబట్టి వారు తక్కువగా వేయటం మంచిది. కాబట్టి ఈ వరుణ ముద్ర ద్వారా రక్తశుద్ధి, మూత్ర విసర్జనలో లోపాలు ఉన్నటువంటి వాళ్ళు, అలాగే జీర్ణక్రియ సరిగా లేనటువంటి వాళ్ళు వేసి ప్రయోజనం పొందాలని మీ అందరినీ కోరుకుంటూ నమస్కారం, సెలవు.